ఈ రోజు ఈవినింగ్ 'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఏ పాయింట్ ఏదైతే తీసుకున్నారో ఆ పాయింట్ మీద లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి ఇన్‌ఫాక్ట్ లాస్ట్ 1 డికేడ్ నుంచి చాలా మూవీస్ వస్తున్నాయి. బట్ అది ఎంతమంది టచ్ చేసినా ఒకే రకంగా చెప్తున్నారు. దీంట్లో కూడా ఆ వేలో వెళ్తున్నట్టే కనిపిస్తుంది. బట్ ఇక్కడ కాస్టింగ్ అయితే డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఫ్రెష్‌నెస్ కూడా తీసుకొచ్చింది కాన్సెప్ట్‌కి. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్వరైనా సరే ఆ కాన్సెప్ట్ ని ఒకేలా కన్క్లూడ్ చేస్తారు. బట్ డ్రామా ఏదైతే జనరేట్ చేస్తారో అది మెయిన్ కదా! టైటిల్‌లోనే ఉంది 'సంతాన ప్రాప్తిరస్తు' అని జెప్పి మీరే అర్థం జేసుకోవాలి. వాళ్ళు ఏ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారో. నేనైతే డైరెక్ట్‌గా చెప్పి మీ ఎక్సైట్‌మెంట్‌ని స్పాయిల్ జేయను ట్రైలర్ చూసేటప్పుడు. దీంట్లో ఎవరినైతే క్యాస్ట్ చేశారో వాళ్ళందరూ చాలా టాలెంటెడ్. ముఖ్యంగా అభినవ్ చాలా రోజుల తర్వాత తన కామెడీ టైమింగ్‌తో మనల్ని అలరించబోతున్నాడని జెప్పి ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. అండ్ తరుణ్ భాస్కర్ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ వచ్చింది. ఇలాంటి రోల్‌లో తరుణ్ భాస్కర్‌ని క్యాస్ట్ చేయడం కొంచెం ఫ్రెష్‌గా అనిపించింది. జీవన్ కూడా ఉన్నాడు. చాలా మంది ఆర్టిస్టులున్నారు. చాందిని చౌదరి హీరోయిన్ అండ్ విక్రాంత్ హీరో. వీళ్ళకైతే పెర్ఫార్మన్స్‌కి మంచి స్కోప్ ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ పరంగా చూసుకుంటే. ఎనీవే సినిమా అయితే నవంబర్ 14థ్ థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ థిస్ ప్రాజెక్ట్. నాకైతే ట్రైలర్ పర్సనల్‌గా చాలా నచ్చింది. వర్కౌట్ అవుద్దని కూడా అనిపిస్తుంది సినిమా. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. సంతాన ప్రాప్తిరస్తు.